కౌశిక్ ఏమైందిరా ఫేస్ అలా పెట్టావు? యూకే వీసా రాలేదా నీకు? రాలేదు కౌశిక్. ఇదే బ్యాడ్ న్యూస్ అనుకుంటే దీనికంటే ఇంకో పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటది? నా ఫ్రెండ్ సూర్య ఉంటాడు కదా, కెనడాలో వర్క్ చేస్తుంటాడు, గుర్తున్నాడా? ఓతేగా కెనడాలో ఫోటోలు పెడుతూ ఉంటాడు తనేనా? వాడికి మొన్న కెనడాలో హార్ట్ అటాక్ వచ్చిందంట, చనిపోయాడు కౌశిక్. అయ్యో, వాడి ఏజ్ జస్ట్ 30. 1 year బ్యాకే పెళ్ళైంది. వాళ్ళ వైఫ్ ఇంకా ఇండియాలోనే ఉంది. వాళ్ళ వైఫ్ పేరెంట్స్ అందరూ వాడి ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళకి. అండ్ పైగా వాడికి టర్మ్ ప్లాన్ కూడా లేదు కౌశిక్. పాపం కదా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్. అందుకనే ప్రతి అన్నారికి చెప్తూనే ఉంటా, టర్మ్ ప్లాన్ తీసుకోండి అని చెప్పి. నీ ఫ్రెండ్ కనుక మంచి కంపెనీ వద్ద 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకుని ఉంటే వాళ్ళ కుటుంబానికి పాటికి 2 కోట్లు వచ్చేవి. నిజమే కౌశిక్. ఎన్ఆర్ఐస్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీలోనే టర్మ్ ప్లాన్ తీసుకోవాలా? అవసరం లేదు, మన ఇండియాలో కూడా తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యూకే కెనడా లాంటి కంట్రీస్ తో కంపేర్ చేస్తే, ఆ కంట్రీస్ లో ఉన్న ప్లాన్స్ తో కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్న టర్మ్ ప్లాన్స్ 30 to 50% చీపర్. మన ఇండియాలో అయితే 99 ఏజ్ వచ్చేంత వరకు కవరేజ్ ని పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవడానికి ఉండదన్నమాట. మరి ఇది చాలా కాస్ట్లీ ఏమో. ఇక్కడ మంత్లీ ప్రీమియం 679 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ఈ సూర్యం ముందే తీసుకుని ఉంటే వాళ్ళ కుటుంబానికి 2 కోట్లు వెళ్ళేవి. కౌశిక్, ఈ ఎన్ఆర్ఐ టర్మ్ ప్లాన్ ని ఎలా తీసుకోవాలి? సింపుల్. ఛానల్ ప్రొఫైల్లో లింక్ ఇచ్చా, క్లిక్ చేసి సమాచారం అంతా కరెక్ట్ గా ఇస్తే చాలా ఎన్ఆర్ఐ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి ప్లాన్ ని తీసుకోవచ్చు. అసలు మన పేరు మీద ప్రీమియం ఎంత పడుతుందో కూడా అక్కడే చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ మన చేతుల్లో ఉంది. ఈ రీల్ ని ప్రతి ఎన్ఆర్ఐకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.